హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లూరు మంచుకున్నారా, ఎట్లున్నారని చెప్పేసి లిస్ట్ కింద కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మరి ఈ యొక్క వీడియోని మొదలు పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే రీచ్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది, 10 మందికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే మాత్రం ఈ వీడియోలో చెప్పినట్టు విధంగానే జరిగి ఉండొచ్చు లేదా జరగకపోయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే నాకు తెలియదు. నేను రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, నాకైతే తెలియదు. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేనైతే తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అణు ఆయుధాల స్థావరాల మీద మనం ఇండియన్ ఆర్మీ దాడి చేసిందా లేదా, ఈ యొక్క విషయం అనేది దుమారం అనేది లేపుతుంది. మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి జనరల్ ఎవరు, మనం నిన్న లైక్ ఒక ఆయనకి బ్రీఫింగ్ ఇచ్చారు కదా, బ్రీఫింగ్లో కనుక అడిగినట్లయితే ఆయన ఏం చెప్పాడంటే మాత్రం ఓహో అక్కడ న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయా అది ఇదని చెప్పేసి దాన్ని తప్పించే ప్రయత్నం అయితే చేసిందనమాట. ఎందుకంటే నవ్వుకుంటూ తప్పించే ప్రయత్నం అయితే చేసిందనమాట. అరే నాకు అర్థంగా కడుగుతా, ఇండియన్ ఆర్మీ జనరల్కి అంటే లైక్ ఇండియన్ ఆర్మీ కల్నల్ కావచ్చు, జనరల్ కావచ్చు, టాప్ మోస్ట్ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా దీన్ని నడిపించినటువంటి వ్యక్తికి ఎక్కడ ఏముందని చెప్పేసి తెలియదు అబ్బయ్య. నాకు అర్థంగా కడుగుతా, ఎక్కడ ఏముంది ఎక్కడ ఏది ఉందని చెప్పేసి ఆయనకు తెలియకుండానే ఉంటుందా? పాకిస్తాన్లో అణువు తెలుసు ఆయనకి ఎక్కడ ఏముందని చెప్పేసి అన్నీ కూడా తెలుసు. కానీ ఆయన పక్కకు తప్పించాడంటే మాత్రం అర్థం చేసుకోండి. ఇక ఇండియన్ ఆర్మీ నిజంగానే ఇప్పుడు మన నురుల్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అది కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి అక్కడ ఆ ప్లేస్లో, అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని హిల్స్ ప్లేస్ అనేవి ఉంటాయి. వాటి పేరేమో ఉండే భయ్, అవి నురుల్ ప్లేస్కు పక్క పొంటి ఒక హిల్స్ అనేవి ఉంటాయి. ఆ హిల్స్లో చాలా రకాలైనటువంటి ఈ యొక్క అణు అస్త్రాలకు సంబంధించినటువంటి డంపింగ్ ఉంటుందంట. మనకు తెలీదు అక్కడ ఉంటుందని చెప్పేసి కొన్ని లీక్స్ ద్వారా మనకైతే తెలిసినటువంటి ముచ్చట అనమాట. అక్కడ మనమైతే దాడి చేసాం కదా, నురుల్ బేస్ మీద మనమైతే దాడి చేసాం కదా, అక్కడ ఏమైనా న్యూక్లియర్ రియాక్ట్ అయింది. ఇప్పుడు మొన్న మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నురుల్ బేస్ పక్క పొంటి ఒక 4.4 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది అని చెప్పేసి నాసా వాళ్ళే డైరెక్ట్గా మనకైతే కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఒక ఇమేజ్ అనేది ఇచ్చారు కదా రెడ్గా. అయితే అది ఏ విధంగా ఉండొచ్చు, అంత ఆ లెవెల్లో గనక మ్యాగ్నిట్యూడ్తోని రావాలి, ఒక భూకంపం అనేది రావాలి అని అంటే జస్ట్ జనరల్గా ఆలోచించరు. టెక్టానిక్ ప్లేట్స్ కదిలితే తప్ప ఆ లెవెల్లో మనకైతే ఇంపాక్ట్ అనేది చూపించదు. మనకి ఇండియా వరకు కూడా వస్తుంది. ఇండియాకి మనకి లైక్ కాశ్మీర్కి నురుల్ బేస్కి ఏమైనా తక్కువ దూరం ఉందనుకుంటారా, లేకపోతే గుజరాత్కి నురుల్ బేస్కి ఏమైనా తక్కువ దూరం ఉందనుకుంటారా? జస్ట్ షార్ట్ అండ్ పీరియడ్ ఒక 200, 400 లేదా 500 కిలోమీటర్ల రేడియస్ మాత్రమే ఉంటుంది కదా. ఆ ఒక ఎర్త్క్వేక్ అనేది న్యాచురల్గా ఫామ్ అయితే మన ఇండియా వరకు కూడా రావాలి కదా, ఎందుకు రాలేదంటారు? న్యాచురల్గా రావాల్సితే ఇక్కడ అది జరగలేదు. డెఫినెట్గా సంథింగ్ ఈజ్ ఫిషింగ్, 100% చెప్తున్నా. అక్కడ ఈ ఇప్పుడు ఇంత త్వరగా సీజ్ ఫైర్ జరిగిందంటే మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది నాకు. ఇంత జల్దీగా అంటే లైక్ ఒక 2-3 గంటల్లోనే సీజ్ ఫైర్ జరిగిందంటే అది వేరే ముచ్చట, నెక్స్ట్ లెవెల్. అది ఎప్పుడు కూడా జరగదు. సీజ్ ఫైర్ అనేది ఎప్పుడు కూడా తొందరగా జరగద్ది, 100% చెప్తున్నా. కొన్ని సంవత్సరాలు జరిగిపోతుంది సీజ్ ఫైర్ జరగాలంటే. ఎందుకంటే మాత్రం వాళ్ళు పెట్టినటువంటి కండిషన్స్కి ఆ ఒక ప్రభుత్వం అనేది ఒప్పుకోవాలి, ఇమ్మీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవాలి. లేకపోతే మాత్రం అది సీజ్ ఫైర్ అనేది ఆగది. ఒప్పుకుంటేనే ఎప్పుడు కానీ ఆపోజిషన్కి ఎక్స్గానే మనమైతే సీజ్ ఫైర్ అనేది ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం స్థావరాలు ఉన్నాయని చెప్పేసి మనం అంటున్నాం, స్థావరాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఈ పాకిస్తాన్ అంటుంది. మరి ఆ ఒక గొడవ అనేది ఎప్పుడు తేలుతుంది, ఎప్పుడు మరి ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఆ గొడవ తేలడానికి? అందుకని చెప్పేసి ఇక్కడ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారంటే మాత్రం ఈ పాకిస్తాన్ ఏదైనా ఒకటి చేయకముందే, ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ కాకముందే దీన్ని ఆపాలి, ఏ విధంగా అయినా సరే ఆపాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే రేడియేషన్ అనేది ఇంకా ఎక్కువగా ఎక్స్పోజ్ కాకముందే దీన్ని ఏ విధంగా ఆపాలో ఆ విధంగా ఆపాలి అని చెప్పేసి చాలా రకాలుగా చాలా విధాలుగా మనకైతే ఈ యొక్క పాకిస్తాన్నే ట్రంప్ ఆపాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఎక్స్పోజ్ అన్నది బాగా జరిగిందనుకోండి, వేరే ఉంటుంది బై కథ, వేరే ఉంటుంది. నిన్న బ్రీఫింగ్ కూడా ఇచ్చింది కదా ట్రంప్. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు చనిపోయేవారు ఈ యొక్క వార్ కనుక ఇంకా కొనసాగినట్లయితే, ఈ యొక్క సెల్లింగ్ ఇంకా కాస్త కొనసాగినట్లయితే
ఈ యొక్క ఆపరేషన్ అనేది ఇంకొక కొనసాగినట్లయితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవారు ఎఫెక్ట్ అయ్యేవారు అని అంటే, ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ అనేవాళ్ళు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతారు చెప్పండి, ఎప్పుడు ఎఫెక్ట్ అవుతారు? ఇప్పుడు ఒక సునామీ లాంటిది వచ్చినప్పుడు, లేదంటే ఒక మ్యాసివ్ ఎర్త్క్వేక్ అనేది వచ్చినప్పుడు, లేదా ఒక బిగ్గెస్ట్ వార్, వరల్డ్ వార్ అనేది జరిగినప్పుడు అనేటువంటి ఒక న్యూక్లియర్ వెపన్ ఎఫెక్ట్ అయినప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేవారు ఎఫెక్ట్ అవుతారు. అవునా కాదా? మరి ఇక్కడ జరిగింది ఏంటిది? ఈ యొక్క ధోరణిలో కనుక మనం చూసుకున్నట్లయితే ట్రంప్ ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్లో కావచ్చు, ఈ యొక్క ఆన్సర్లో కావచ్చు చూసుకున్నట్లయితే మనకి ఆ ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అయింది, మనకి కంపల్సరీ తెలిసిపోతుంది. మన ఇండియన్ ఆర్మీకి ఎక్కడ ఏది ఉందో, ఎట్లా ఏముందని చెప్పేసి కంప్లీట్గా తెలుసు భయ్, తెలియకుండా ఉండదు కదా. ఇంత టెక్నాలజీ ఉంది మన దగ్గర, మరి అవన్నీ కూడా తెలుసు కదా. మరి పాకిస్తాన్ ఊరుకుంటుందా చెప్పండి? ఇప్పుడు 12-13 స్థావరాల మీద మనం దాడి చేస్తే పాకిస్తాన్ ఏమైనా ఊరుకుంటుందా? నిన్నటికి నిన్న మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు కదా, 8 o'clockకి బ్రీఫింగ్ ఇచ్చిన మరుక్షణమే ఒక 1 లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్లో కనుక మనం చూసుకున్నట్లయితే మళ్ళీ డ్రోన్స్ అనేవి అటాక్ చేసినాయి. ఏది మన ఇది ఎక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది మన గోల్డెన్ టెంపుల్ దగ్గర ఆ ఒక ప్రాంతంలో మనకి ఆ ఒక క్వశ్చన్ అనేది ఉంది భయ్. మనం ఎప్పుడు కూడా వాటిని డ్రోన్స్ అనేవి తుత్తుగా ఓడగొడుతున్నాం, తిట్టుగా వాళ్ళని అయితే కంప్లీట్గా నాశనం చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ ఊరుకోదు కదా. ఇప్పుడు 12 స్థావరాలు అంటే చిన్న ముచ్చట. ఇప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడు చిన్న పిల్లగాడైనా వాడి చెంప మీద ఒకటి కొడితే వాడి దగ్గర ఎంతైతే బలం ఉన్నదో అంత బలాన్ని ఉపయోగించి మన చెంప మీద కొట్టడం చిన్న పిల్లగాడే. మరి అసొంటిది పాకిస్తాన్, 5 లక్షల మంది సైనికులు ఉన్నటువంటి పాకిస్తాన్ మన ఇండియా మీదకి దాడి చేయదని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? అంతే ఉంటుంది మరి, మినిమం ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ మీద ఇంపాక్ట్ అనేది జరిగింది అని చెప్పేసి నాకు కనిపిస్తుంది. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది బై, 100% చెప్తున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి ధోరణి వాళ్ళది. జరిగిందని చెప్పేసి అనుకుంటున్నా మ్యాక్సిమం, కానీ జరగకపోవచ్చు. ఏ కోసంతా మూలాన చూసుకున్నా కానీ జరగకపోవచ్చు, చూద్దాం. మరి ఈ సీజ్ఫైర్ అనేది ఇంత తొందరగా ఒప్పుకోనేటువంటి పని అయితే కాదు కదా. ఆ ఒక కోణంలో ఆలోచించిన పాకిస్తానే డైరెక్ట్గా ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడడం అనేది, అంటే సీజ్ఫైర్కి వద్దామని చెప్పేసి మాట్లాడిందంటే పాకిస్తానే మాట్లాడిందంటే, ఇంత తొందరగా సీజ్ఫైర్కి ఒప్పుకున్నారంటే ఏదో ఒక సంథింగ్ బిగ్ ఫిషింగ్ అనేది జరిగింది కదా. ఏదో ఒకటి జరిగింది ఆ న్యూరల్ బేస్ దగ్గర జరిగింది, కంపల్సరీగా జరిగింది. అది ఏంటిది అని చెప్పేసి ఎవరికి తెలియదు. అది అన్నోన్ మిస్టరీగా అయితే తెలిసిపోతుంది. మరి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినటువంటి విధంగా సక్సెస్ అయింది కాబట్టి 11 రోజులు, ఈ రోజు నుంచి వెళ్ళి 11 రోజుల వరకు మనకైతే సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా మనమైతే యాక్సెప్ట్ చేసి చాలా హ్యాపీగా మనమైతే సెలబ్రేషన్స్ అనేవి చేసుకుందాం. ఈరోజు పరేడ్ ఉంటుంది, చాలా హ్యాపీగా మనమైతే ఎంజాయ్ చేద్దాం ఈ యొక్క విక్టరీని. మరి మీరేమనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. అది అనుకోవడం కాదు, ఎప్పటికీ కూడా మనమైతే సక్సెస్ అవుతాం పాకిస్తాన్ మీద. మరి పాకిస్తాన్ అదేవిధంగా సీజ్ఫైర్ని ఉల్లంఘిస్తూ మళ్ళీ అటాక్ చేస్తూనే ఉంటుంది. మన ఇండియా ఎప్పటికప్పటికి వాటిని ధ్వంసం చేస్తూనే ఉంటుంది. ఇన్కేస్ పెద్ద వార్ కావద్దు అని చెప్పేసి అనుకుంటున్నా. కావద్దు, చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతాం. అది కాకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరి కాశ్మీర్ ఇష్యూ అనేది ఇప్పట్లో ఒడిసేలా లేదని చెప్పేసి కూడా తెలిసిపోతుంది. చూద్దాం మరి ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వాటి గురించి చర్చలు చేసి మనమైతే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మరి వీడియోకి అయితే ఇంతే. హ్యాపీ ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్. దాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియలేదు, ఈ విధంగా అయితే చెప్తున్నా. మరి బలోచిస్తాన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ లేఖ ఒక మనకి ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒక లెటర్ అనేది పంపించారు. ఆ లెటర్లో ఏముంది, ఏం కథ, వాళ్ళు ఏం చెప్తున్నారని చెప్పేసి నైట్ 9ంటికి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో అయితే చూసేసేయండి. వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ ఇంద్ర, బాయ్.